చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. తాను జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సకల వర్గాల సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న, తను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న. గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అసెంబ్లీ ద్వారా సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన సమన్వయకి జిల్లా పూజపల్లి శివప్రసాద్కి
జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి, పార్లమెంట్ సమన్వయ సభ్యులు భాస్కర్ రెడ్డి గారికి, వేదికలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, శాసనమండలి నాయకులకు, మాజీ మంత్రులకు, వేదికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, మండల నాయకులకు, వేదికలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, జగనన్న సైనికులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పటికే దాదాపుగా 2.5 గంటల ఇది మీటింగ్ స్టార్ట్ అయ్యి, అయినా సరే ఇంకా మీరు ఓపిక పెరుగుతుందని ఎంతైనా ఓపిక తగ్గే పరిస్థితి లేదు. అంటే మీ అందరూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత కార్యదీక్షతో ఉన్నామనే దానికి ఇదే నిదర్శనం చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా సరే మొన్న జరిగిన ఎన్నికల్లో కోర్టుని అధికారంలో రావడం కోసం మన ప్రభుత్వంపై, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం ఏ విధంగా చేశారో కూడా మీరు చూశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటికి చేరే విధంగా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాలు పాలన చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరమైన కూడా చెప్పిన హామీ ఒక్కటి కూడా అమలుగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజుల్లో అప్రూవల్ చేస్తున్నారు అని మన ప్రభుత్వాన్ని, మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో విధాలుగా నిర్ధారించారు. మనం ఆ రోజుల్లో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్రంలో నలుగురుగా ఉండే పేదలందరికీ నాణ్యమైన వైద్య, నాణ్యమైన విద్య అందించాలని రుణాలు చేసే మాట నిజమే. రుణాలు చేసి సుమారుగా 4 లక్షలు, సుమారుగా 3,70,000 కోట్ల రూపాయలు రుణం చేస్తే మన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించడం కోసం 2,75,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా సుమారుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 4 పోర్టులు నిర్మాణం చేయడం జరిగింది. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాబోయే తరానికి రాష్ట్రంలో సంపద సృష్టిస్తే వాళ్ళ కారణంగా వాళ్ళ ప్రజలందరూ నిలబడాలని ఎంతో దూరదృష్టితో ఆలోచించి అప్పుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాలన కొనసాగించారు. ఇప్పుడు ఈ కోటి అధికారంలో వాళ్ళ కోసం పచ్చ మీడియా ద్వారా మన పేరు విధ్వంసం చేస్తున్నారని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. వాళ్ళు అధికారంలో వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ళు చేస్తుంది 5,000 విధ్వంసం వాళ్ళు చేస్తున్నారు. మన కార్యకర్తలపై, నాయకులపై అందరినీ భయపెట్టి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేయడమే కాక మనం సృష్టించిన సంపదని, ఈ పోర్టుని, హాస్పిటల్ని అన్ని కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ పప్పులు, బెల్లాలకి వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు చూపిస్తున్న ఈ దుర్మార్గ పాలనకి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నంత ఎంతో పాలన చేస్తున్నారు. కేవలం మన కార్యకర్తలు, నాయకులు మనపైనే కేసు పెట్టే కార్యక్రమం చేస్తాం. మనకి ఓటేసినారని చెప్పి ఓటేసినప్పుడు కూడా హింసించే పరిస్థితి, వాళ్ళపై కూడా కేసు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రతిపక్షంలో కొత్త కాదు. 2011 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కేవలం 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మన నాయకుడు మన అదే చెప్తాడు, మనం ప్రజల విషయాలు ఇవ్వడానికి, ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మన వంతు కృషి చేయాలని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇంత దుష్ప్రచారం చేసినా సరే మన నాయకుడు చేసిన మంచి పనుల వల్ల మనం కేవలం 11 సీట్లకే పరిమితమైన రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్ల శాతం మనకు ఉంది అంటే అది
మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మళ్ళా రాబోయే రోజుల్లో మన పార్టీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీకి ఎవరు నాయకులు ఎవరున్నా లేకపోయినా పార్టీకి కావాల్సింది ప్రాణం కార్యకర్తలు నాయకులు చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ముఖ్యంగా మన ప్రకాశం గుంటూరు జిల్లా పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో కేవలం రైతాంగం ఎక్కువ, రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళడం ద్వారా ప్రతి రైతుకి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమం రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టారు. అదేవిధంగా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదని రైతులు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు వచ్చే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాకి గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు జగన్ రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ రైతుల దగ్గర పంట కొని వారికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే పొగాకు రైతుల నుంచి మార్కెట్ ద్వారా పంట కొని వాళ్ళకి గిట్టుబాటు వచ్చే పరిస్థితి. కానీ ఈ కొరకు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు ఏ రైతుకి గిట్టుబాటు ధరకిచ్చే పరిస్థితి లేదు. శనగ రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, ఎవ్వరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పరిస్థితి వచ్చే విధంగా కాకుండా మరీ పొగాకు రైతులు అయితే మన జిల్లాలో ఈ మధ్యకాలంలోనే రైతులు పత్తులు నియోజకవర్గంలో ఆత్మహత్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు రైతులు కాపాడేదానికి రైతులకు అండగా నిలబడడానికి ఏ విధంగా మన అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలబడ్డాము. మళ్ళా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి రైతులకు అండగా నిలబడడానికి చేయడం కోసం, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసే దానికోసం మనందరం కూడా సమాయత్తం కావాలి. అందుకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు సమస్యపై రైతులతో చర్చించి వాళ్ళ అండగా నిలబడడానికి కార్యక్రమం కోసం ఈ నెల 28వ తారీఖు మన జిల్లాకు వస్తున్నారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా విజయవంతమైనట్టు మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మనం ఇదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అంటున్నారు, ఇంకో ఎలక్షన్ అంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పూసేపల్లి శివప్రసాద్ నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి ముఖ్యంగా ఓవర్ కూడా తప్పకుండా మీ అందరూ చేస్తున్న స్ఫూర్తితో, మీ అందరూ చేస్తున్న కృషితో తప్పకుండా మీ అందరికీ గొప్ప విజయం వస్తుంది. రవి కూడా ఓవర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి చాలా మంది చెప్పారు, రవి చాలా కష్టపడి సౌందర్య చేస్తానే ఉన్నారు అన్ని విధంగా చెప్పుకోవాల్సింది. పార్టీలో లేనప్పుడు ఓపికగా ఉన్నారు. ఏ బాధ్యత పడితే ఆ బాధ్యత చేస్తున్నారు. 2019లో ఒకసారి అడిగాను, అలా 300 గంట ఛాన్స్ కాదు కదా, ఇద్దరికి కానీ కనుపూర్ కానీ అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సీట్ ఇప్పించాను. ఎందుకు రవి తొందరపడతాం, రాబోయే రోజుల్లో డీజిల్ వస్తుంది, నీకు ఒంగోలులోనే అవకాశం వస్తుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటే ఎటువంటి కార్యకర్తగా పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతి నాయకుడు కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. తప్పకుండా మనందరూ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కలిసి పనిచేయాలని చెప్పి అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చుట్టూ రవి ఇన్ఛార్జ్ కలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భాస్కర్ని పిలిపించి మాట్లాడడం అంటే నేను చెప్పాను, చుట్టూ రవిని అనౌన్స్ చేయబోయేందుకు అక్కడ నియోజకవర్గంలో 5-6 మంది ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ పిలిచి మాట్లాడి వాళ్ళందరూ అనౌన్స్ చేసి బాగుంటుంది చెప్పినప్పుడు
ఆ రాజకీయాలు చెప్తారు వాళ్ళందరూ అప్పుడు ఇంకా శంకర్ని శ్రీని అంజలి అంజలి కుప్పం ప్రసాద్ నాయకులు పిలిచి భక్తులు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. చేసినాక అందరి సమస్యలను జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న రవి ఈ ముందు అభ్యర్థిగా నిలబెట్టాం కాబట్టి అది స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మన ఊరు మీకు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ముందు ఇంత సరైన బాబు మీరు మాట్లాడిన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఇంత ఉత్సాహంగా మరి రవి గారిని విచారించిన తర్వాత జనాభివృద్ధి చెందుతూ మంచి కార్యక్రమాలు తీసుకుంటూ కేరళ ఒక పద్ధతిగా చక్కగా అందరి ఇంత ప్రత్యేకంగా తయారు చేసిన రవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కార్యదేశంలో వ్యక్తి, పట్టుదల వ్యక్తి, మరి వీళ్ళందరూ కూడా తోడై మంచి టీం ఉంటాయి దగ్గర ఆ టీం పనితోనే ఈ ఒంగోలు ఇవాళ జలపరమైన లాభించారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ రోజున మీరు అందరూ కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రవి గారిని ఎమ్మెల్యే చేసిన స్ఫూర్తిగా కష్టపడాలి. మౌతు ప్రచారం చేయాలి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇందాక ఎవరు చెప్పారు 100 సార్లు అబద్ధం చెప్తే నిర్ణయిపోతాయి. వ్యాపక్షులు తిరగా అయిపోతాయి. అలాగా చంద్రబాబు నాయుడు గారి పత్రికలు వాళ్ళు నెలతో పిలిచిన వ్యక్తి ఏంటంటే అబద్ధాలు చెప్పి దాన్ని ఎదురు చేయదు. ల్యాండ్ టైటిలింగ్ ఎలక్షన్ ఉంది, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ చేసి రేపు తాకట్టు పెట్టి పక్కా కొనసాగిస్తారని చెప్పి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేది. మరి మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాయి. నేను ముసలు నొక్కుంటే పట్టను అదే నేను వచ్చేస్తాను తర్వాత అసలు దాన్ని చూస్తుంటే భయవేస్తున్నాను. ఎన్ని మంచి అబద్ధాలు నాకు మౌతు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళు చేసిన అబద్ధాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎందుకంటే ప్రజలకు మాత్రం ఏమి చేయలేకపోతున్నారు. కానీ సైడ్ ట్రాక్ పంపిస్తానికి ఏదో గొడవ సృష్టిస్తున్నారు. అరెస్టు ఇవి అవి అన్ని ఇవన్నీ కూడా మనం నేర్పుతున్నారు. మా నాయకులు ఇలాంటి గొడవలు జరగకూడదు, మంచి పరిణామం అందించాలి, నాకు ఓటు వేసిన వాళ్ళకి ఎన్ని వాళ్ళకి మేలు చేయాలి, మంచి చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని. ఇవాళ అగ్రికల్చర్ తీసుకోండి, నేను సివిల్ సప్లై చేశాను. మరి పట్టణ ముందే పెట్టి అధికారులందరినీ కూడా ఎలక్ట్ చేసి అసలు ఏ రకంగా కొనాలి, ఏ రకంగా చేయాలి, కొనుగోలుదారుని ఏ రకంగా చేయాలనే కార్యక్రమాన్ని ఒక నిర్దేశించేవారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏ పంట వస్తున్నా సరే దాని గురించి మాట్లాడుతూ దాని గురించి మీటింగ్ పెట్టడం, దాని గురించి ఏమీ ఆలోచన లేదు. ఆ మునిగిపోయే అమరావతిని పట్టిన అమరావతి 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 అప్పుడే మన 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి తోడించాడు. మళ్ళీ జగన్మోహన్ వర్షానికి దూరిపోయింది. మోడీ గారు వచ్చి అప్పటికే కొట్టే మళ్ళీ దూరిపోయింది. ఇది వాళ్ళ పరిస్థితి. దోచుకో పరిస్థితి ఈ రకంగా వాళ్ళ పరిపాలన ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మనం చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు పనిచేసరికి
ఆ తండ్రి సినిమా చూసాం. ఆ తండ్రి సినిమాలో జడ్పీలు లేవని గుజరాత్ వెళ్ళి చేప పట్టొచ్చాడు. అటువంటి జడ్పీలు ఆ జడ్పీ కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. ఇవాళ 6 కోట్లు కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోర్టు గురించి కూడా మనం చెప్పుకోలేకపోయాం. అలాగే ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఇలా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి ఎంత వైద్యం ఉంటుంది. ఇవాళ 25 లక్షల రూపాయలు దాటించి తమిళనాడులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు అని చెప్పి అది ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇవాళ మండలం పాటించారు. ఇవాళ చదువులో చూసుకోండి, పేదవాళ్ళని డాక్టర్లు ఇంజనీర్ చేసిన ఘనత తండ్రి కొడుకులైతే రాజశేఖర రెడ్డి గారు 2 వేస్తే 4 వేసి సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చదువులు ఎప్పుడు కూడా పేదవాళ్ళు నెంబర్ 1. భారతదేశంలో చదువు పేదవాళ్ళు నెంబర్ 1. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా ఇవాళ 20వ స్థానానికి వెళ్ళిపోయి మన చదువు మహారావు 42 ఇండస్ట్రీ 25వ స్థానానికి వెళ్ళిపోయింది. అగ్రికల్చర్ మంచి స్థానంలో మనం దాన్ని కూడా అర్థపత్రాలకు వెళ్ళిపోయింది. ఇండస్ట్రీస్ అతి అర్థపత్రాలకు వెళ్ళిపోయింది. అన్నింటినీ కూడా అయోమయం చేసి పడేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభ్యర్థ 3,40,000 కోట్లు అయితే అందులో 2,70,000 కోట్లు ప్రజలకు డీబీటీగా కొట్టాడు. ఎక్కడ నువ్వు సంవత్సరం అవ్వకుండానే 1,40,000 కోట్లు అప్పు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏం చేసావు? మొన్న వైఎస్ఆర్ షాపులో పెడుతున్నాను. గతంలో మా పార్టీ ఉండగా ఎలక్షన్ ముందులో మనం ట్యాక్స్ కడుతున్నాం, మనం జిఎస్టీ కడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పొడవులు వచ్చేస్తున్నాడు, అకౌంట్లో కొట్టేస్తున్నాడు. మనం సంపాదించిన డబ్బుని మనం కట్టిన డబ్బుని అన్నారు. మన నీటి వ్యక్తులు ఏం చెప్పారు తెలుసా? వ్యాపారాలన్నీ 0 అయిపోయింది. ఆ షాపులు కూడా 40% ఉంది. ఆ కడుపులో ఒక షాపు ఖాళీ అయితే ఆ షాపు 100 మంది రికమెండేషన్ కావాలి. ఇవాళ 100 షాపు ఉన్నాయి. ఎవరు అనుకోవడం లేదు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు డబ్బు కొడితే మాంసం కొడుతున్నాడు, బిర్యానీ చేసుకోడు, బంగారం పట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు వ్యాపారం నడిచి ఇవాళ వ్యాపారాలు మంగళం పడింది. మొన్నే కొన్ని విషయంలో చూసాం. 200 కోట్ల రూపాయలు ఆగ్యాగా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్టబట్టి ఈ వ్యాపారాలను కలిసి ఇప్పుడు వ్యాపారస్తులే వాపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రియల్ ఎస్టేట్ మొత్తం సంగమైపోయింది. రియల్ ఎస్టేట్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు వచ్చేసి అల్లిపోతే వ్యాపారం కూడా బాగుంటే వ్యాపారస్తులు అందరూ కూడా అదో లక్షణాన్ని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రశాంతం చేయడం ఖచ్చితంగా అత్యధిక ఓట్లతో రవి గారిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాలు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంపీగా మన పార్లమెంట్ లో అందరూ కూడా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన శివ మంచి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఇది 5వ నియోజకవర్గం మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఫస్ట్ నియోజకవర్గం కాదు, ఆల్రెడీ 4 నియోజకవర్గాలు వెళ్ళిపోము. ఇది మీరు 5వది. ఇంకా వేరే నియోజకవర్గాలు కూడా ఉండేవి. మన ఆదిబాబు సురేష్ ఇంకా వేరే కార్యక్రమాలు కూడా పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు ఒక వర్క్లేస్తూ కూడా చేశారు. ఎర్రగొండ ఎమ్మెల్యే చేసినప్పుడు మొత్తం జనం కథలు తొక్కారు. అలాగే కలిగిలో నారాయణ కూడా అలాగే మన శివ మరి అంటే జనం సరిపోలేదు సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నారాయణ వ్యక్తులు కూడా బ్రహ్మాండమైన జనంతో మంచి మీటింగ్ పెట్టారు. ఇది 5వ మీటింగ్. మన కార్యక్రమంలో ఓట్లేస్తున్నారని చెప్పి ఇదే ఉత్సాహంతో వెళ్తే
2.0 అది పెట్టుకుంటారు కలిసి నేర్చుకుంటారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని కూడా నేర్చుకున్నారు. మళ్ళీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాసుకోండి, ఎక్కడ ఎవరు ఏమి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లతో సహా రాసుకోండి, డిపార్ట్మెంట్ రాసుకోండి, ఆ నాయకుల పేర్లు రాసుకోండి, మొత్తం వాళ్ళందరికీ కూడా శ్రీరామ్ చూపించే కార్యక్రమం ఉంటారని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు పూజలు అందరి ప్రియమ నాయకులు సుబ్బారెడ్డి ముందుగా నమస్కారం తెలియజేస్తూ సుబ్బారెడ్డితో నాకు ఒక విధమైన అనుభవం పార్టీ పెట్టిన కొత్తలో హైదరాబాద్లో గొప్పమైన ఆఫీస్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో మేము సైనికులుగా పనిచేసాం. ఆ రోజు ఎవరు లేనప్పుడు పార్టీలో ఆయన ఆఫీసులో కూర్చొని పార్టీ విధానం మాకు దగ్గరగా పనిచేశారు కాబట్టి ఒక బలమైన అనుభవం ఏర్పడింది. తర్వాత ఆ శ్రీమానారాయణ శ్రీవారి సంస్థ వారి పాలక మండలి అధ్యక్షులుగా శ్రీవారికి ప్రథమ సేవకుడిగా 4 సంవత్సరాలు వారి టీవీ చైర్మన్గా పనిచేస్తే వారి ఆధ్వర్యంలో నేను కూడా 4 సంవత్సరాలు పాలక మండలి సభ్యుడిగా పనిచేశాను. అలాంటి కుటుంబంతో నాకు విడుదల అనుభవం ఆత్మీయున్నది. అన్న ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి ఆత్మీయ అతిథి అయినటువంటి పెద్దల పూజలు కారుమూరి నాగేశ్వరరావు నా అభ్యర్థన తమ్ముడు ఈ మన పార్టీ జిల్లా రథసారథి శివాకు అమ్మకు వేదిక పెద్దలకు వేదిక ఉన్న పెద్దలకు రాజన్న వారసులకు జగనన్న సైనికులకు పండుగ వాతావరణం ఎన్నికల ముందు 6 నెలల ముందు సంవత్సరం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఆ స్థాయి సందర్భంలో నిజంగా గౌరవాన్ని పెంచుతున్నది గర్వంగా ఉన్నది. అవతల పార్టీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక హెచ్చరికలాగా ఈ సభ జరిగింది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కొందరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కార్పొరేటర్లు కొందరేమో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయారు, కొందరేమో జనసేన వెళ్ళిపోయారు. వెళ్ళిన నాకు అర్థమవుతున్నది వాళ్ళని గమనిస్తే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు వాళ్ళిద్దరు కొట్లాడటం వాళ్ళ కార్యకర్తలకి దిక్కులేదు. మళ్ళీ చేయడం పరిస్థితి పాపం నిజంగా అగ్రమగోచరంగా ఉంది. వాళ్ళు ఈ సముదాయం విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సముదాయం మాటిస్తున్నా, దయచేసి వాళ్ళ గొడవలో పడి వాళ్ళ నిర్ణయాలను తీసుకొని మీ ఇంటికి సొంత పార్టీకి తిరిగి వచ్చి మీరు ఎవరు కూడా తెలుస్తున్నా పార్టీ తరఫున పాల్గొనడంలో మంచి భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మీకు ఆత్మ గౌరవం కూడా మీకు పెట్టారు. ఆ గౌరవం లేకుండా, ప్రతిష్ట లేకుండా, సొంత పార్టీలు లేకుండా అమాయకుడిగా అనామకుడిగా ఎన్నుకుంటారు. దయచేసి జగనన్న ఫోన్లో పెట్టుకుని ప్రాణగుర్తుతో చెప్తున్న మీరు దయచేసి సొంత గుడికి వచ్చి ఈ ఆత్మ గౌరవ సభ సాక్షిగా చెప్తున్నాం. మీకు గౌరవం ఇస్తాం. దయచేసి 2 గొడవలు కార్పొరేటర్ నుంచి మన పార్టీలో ఆత్మగౌరవంతో ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కూడా కార్యకర్తలు తెలిసినామని ఎప్పుడో చిన్నప్పుడు 88లో రాజశేఖర్ గారి కుటుంబానికి పరిచయం అయితే రాజశేఖర్ కుటుంబం అంటే మన సుబ్బారెడ్డి కుటుంబానికి ఎప్పుడో 28లో నేను దగ్గరికి రాజశేఖర్ గారు తీసుకుంటే 3 తరాలతో 36 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో ఒకరిగా కార్యకర్తల నుంచి ఈరోజు పార్లమెంట్కి పోటీ చేసే స్థాయికి తీసుకురావడం జరిగింది. మొన్న నేను పార్లమెంట్కి పోటీ చేస్తే 25 మంది పోటీ చేశారు పార్లమెంట్ సభ్యులు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు 25 మంది పార్లమెంట్ సభ్యులు కడప రాష్ట్ర పార్టీగా మించి 6,55,000 ఓట్లు పార్లమెంట్కి అందించి పంపించారు. అది అక్కడ చేసుకున్నారు. ఆ గౌరవం
ఉంది, ఆ నమ్మకం ఉంది. కార్యకర్తలు చూసిన వ్యక్తిగా ప్రతి కార్యకర్తకు ఈ దుర్మార్గంలో రాక్షస పాలన ఏ రకమైన ఇబ్బంది ఏ కార్యకర్తకి పెట్టాలని చూసినా కూడా ఒక కార్యకర్త విలువ తెలిసిన వ్యక్తిగా కార్యకర్తలు దాకా వచ్చిన వ్యక్తిగా ప్రతి కార్యకర్తకి వెన్నుముకగా తప్పకుండా నిలిచి మిమ్మల్ని కాపాడుకోవడంలో ఈ దుర్మార్గం మారిపోయి పోరాటం చేయడంలో మీరు మీకు ఎలాగైనా అందుబాటులో ఉంటారని మీరు ఒకటిగా ఉంటారని తెలియజేస్తూ అదేవిధంగా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి రోజు పార్టీకి రెండవ ప్రధాన వేసుకుని పార్టీనే మొత్తం కుటుంబంగా ఆస్తిగా పార్టీ భవిష్యత్తుగా పనిచేస్తున్న ప్రతి నాయకుడికి ఉద్యోగం భవిష్యత్తులో ఉండేలా తప్పకుండా బాధ్యతగా వ్యవహరించాలని పెద్దవారికి తెలియజేస్తూ నమస్కరిస్తున్నారు. అతి చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో జగన్మోహన్ గారు నాపై నమ్మకంతో మా కుటుంబం నమ్మకంతో ప్రకాశం జిల్లా పార్టీ పరిషత్ బాధ్యత ఇచ్చారంటే మా మీద నమ్మకం, మా కుటుంబం మీద నమ్మకం. శివప్రసాద్ రెడ్డి జగన్మోహన్ గారిని కాదని ఎక్కడికి పోరు అనే నమ్మకంతో ఈరోజు పదవించారు. అదేవిధంగా రమణ చూస్తుంటే ఇక్కడ చాలా మంది హేమాహాన్ని అనుకుని పనులు చేసి పార్టీలో పనులు చేసి ఎలక్షన్ అయిపోయిన పార్టీ అపోజిషన్ పార్టీని ఫేస్ చేయలేక ఈ పార్టీని చెడిపోయినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరు ఇన్ఛార్జ్ పెట్టాలని చెప్పి అడగడంలో చుండూరులో ఒకసారి నాయకుడు వచ్చాడు. ఇంకా ఇద్దరు కలిసి శివ ఏంటంటే ఎవరన్నా నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నతో పాటు వాళ్ళ నాన్న వ్యాపారం చేసి మా కుటుంబ సభ్యులు ఉన్నాడు. అందుకని నా మీద సొంతలో ఎప్పుడు శివ మా తమ్ముడు పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది కదా అడిగారు. అలా ఇన్ఛార్జ్ ఇచ్చేది ఏం కాదు, మీరందరూ మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీలు వివిధ అవగాహన కార్యకర్తలందరినీ కలవన్నా వాళ్ళు చెప్తే జగన్మోహన్ గారు ఇస్తారు, నువ్వు ఆయన ఇస్తాడు. కార్యకర్తకి న్యాయం చేసే వ్యక్తి ఆయన కళ్ళలో కనబడితే ఇస్తాడన్న తర్వాత అన్న అందరి దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దలు సుబ్బాడన్న అదేవిధంగా కాదు నాగేశ్వరన్న అదేవిధంగా చీరుడి భాస్కర్ సపోర్ట్తో నేను ఒకసారి జగన్మోహన్ గారి దగ్గరికి పోయి అన్న ఒంగోలు ఇన్ఛార్జ్ పరిస్థితి చుండూరు తొలగిద్దామన్నా అంటే నాకే ఇబ్బంది లేదు, అందరు కార్యకర్తలు ఒప్పుకుంటారు నాయకులు ఒప్పుకుంటారంటే 100% చుండూరు జగన్ యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా మచ్చలేని మనిషి కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడు. పెద్ద పెద్ద కొండలు ఆయనకి లేకపోయినా కార్యకర్తల కోసం అండగా ఉండాలన్నా ఈ కష్టకాలంలో వేసేది. ఆ రోజు రవణ ఒక సామాన్యంగా చెప్పేసి కాబట్టి ఈ రోజు ప్రోగ్రామ్ చూస్తుంటే నైనేష్ ఆడుతున్నాను మనస్ఫూర్తి చెప్తున్నా. ఒక సామాన్య చెప్పేసి నుంచి ఒక శక్తిగా ఎదిగి ఎంతో హేమాహేమందరూ ఎన్నో ప్రోగ్రాలు నేషనల్ స్థాయిలో ప్రోగ్రామ్ చేసినా ఇంత ప్రోగ్రాం ఇప్పుడు చేయలేకపోయినా నిజంగా ఈ గర్సు ఎందుకంటే చుండూరులో అనే శక్తి ఒక మహాశక్తి జగన్మోహన్ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ చుండూరులో చూసుకుంటూ కార్యకర్తల కోసం అండగా ఉంటారు అతను నాయకుడు అని చెప్పేసి నిజంగా ఈ రోజు బయట వద్దన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. శివ తక్కువ చేయడంలో రేపు సినిమాలు చూపిస్తానని చెప్పాడు. నిజంగా బయట ఈ చూస్తుంటే నేను కూడా చుండూరులో ఉన్న ఈ యమహాన్ని ఒంగోలు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో 2 అడుగులు ముందుకు వేస్తుంటే చాలా మంది వెనక్కి లాగే ఉన్నారు, చాలా శక్తివంతులు లాగే ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ దెబ్బకి వాళ్ళు కూడా బిత్తరపోయి చుండూరు రాష్ట్రానికి తప్పుకోలేము, ఇంకా ఎక్కువ కష్టపడాలి, చుండూరు మీద ఎక్కువ పొగలు పెట్టాలి, వెనక్కి రాగానే ప్రయత్నం చేస్తాడు. అలా ఈ రోజు ఇలాగ అడిగినప్పుడు నన్ను ఆశీర్వదించడం కోసం వచ్చేది చెప్పారు. కానీ ఇంత కార్యక్రమాలను ఆశీర్వదిస్తున్న ఈ రోజు పత్రిక సెలబ్రేషన్ చేసుకున్నాము. 2029 మే 25 నీ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ నువ్వు చేసేదాకా సపోర్ట్ చేస్తామన్నా. అదేవిధంగా ఈ జిల్లాలో జగన్మోహన్ గారు
కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలి, జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి కూర్చోబెట్టాలని అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మా కుటుంబాన్ని మా నాన్న కూర్చోబోలు సుబ్బారెడ్డి గారు ఒక రాజకీయంలో ఒక పునాది చేశారన్న. ఆ పునాది మేము గోడ పెట్టుకుంటా వచ్చాం. కానీ రమణ ఆయన రాజకీయంలో ఆయనే పునాదులు వేసుకున్నాడు. ఆయనే ఒక్కొక్క ఇంటి ఫోన్ పెట్టేసి ఒక పెద్ద స్థానంలో కానీ ఒంగోలుకి చుట్టూ ధీటుగా మిగిలిన వాళ్ళకి అభ్యర్థులు ధీటుగా ఉంటారని చెప్పేసి మంచి పోటీ ఇస్తాడు. ఈసారి ఎలక్షన్ లో నువ్వు ఒంగోలు మున్సిపాలిటీ సగం ఓట్లు తీసుకుంటున్నా అందుచేత మిగిలిన 7,000 తీసుకొస్తాడు. 7,000 మెజారిటీతో నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నాన్న ఆశీస్సులు ఉంటాయి. మీ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, జగన్ ఆశీస్సులు ఉంది కాబట్టి నిజంగా ధైర్యంగా పనిచేయండి. మేమందరం మీ అనుకుని నడిపిస్తాము. మీకు నడిపించాల్సిన అవసరం లేదు. ప్రేజ్ బాగా వచ్చిందన్నా ధైర్యంగా పనిచేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యక్రమాలు వచ్చి రవాణాగా సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు చేస్తున్నాను. ఇంత పెద్ద కుటుంబానికి నన్ను పరిచయం చేసిన జగనన్నకి ఆయనకి నా గురించి చెప్పిన సుబ్బారెడ్డికి శివరెడ్డికి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, రాజకీయ ప్రసంగాలు వారందరూ చేస్తారు. ఇది ఆత్మీయ సమావేశం అనుకుంటున్నా, కానీ ఇది ఆత్మగౌరవ సమావేశం. ఎందుకంటే శివరెడ్డి అన్న బాధ్యత తీసుకున్నాక పార్టీ కార్యాలయంకు మొదటిసారి వస్తుంటే ఒక కార్యకర్త నాయకుడు వ్యంగ్యంగా మా సోదరుతో ఎంతమంది వస్తారో ఫోటో తీసి పెట్టుకున్నారంట. అంటే ఈ పార్టీ కార్యాలయానికి ఎంతమంది వస్తారో చూద్దాం ఎగతాళిగా చేసిన స్థాయి నుంచి ఈ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో పార్టీ జగనన్నది వైఎస్ఆర్ అభిమానులు ఆయన చేసిన సేవే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జగనన్న చేసిన సేవ. ఆ సంవత్సరం కాకతలకే ఈ నియోజకవర్గంలో 6 నెలలు కాకతలకే మీరందరూ ఇంత ఉత్సాహంతో ముందుకు వచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, పిచ్చి కేసులు పెడుతున్నారు. మొదట్లో నేను బాధ్యత తీసుకొని వచ్చినప్పుడు కూడా అందరికీ ఫోన్ చేస్తూ ఉంటే సమయం ఉంది కదా కేసులు పెడుతున్నారన్నా, కొంచెం సమయం ఏంటంటే వచ్చారు. రాగా మీ అందరితో నేను తెలివిగా మా టీం, నేను ఒకటి చెప్తున్నా, నేను ఒక్కడనే కష్టపడితే పని అవ్వదు. నాతో ఉన్న టీము, నాతో ఉన్న శంకరు, నాతో ఉన్న అంజనేయ, నాతో ఉన్న మనసిను, బొట్ట సుబ్బలు, ఇమ్రాన్ ఖాన్, ఇలా టీము మంచి టీం సెట్ అయింది. వారందరూ కష్టమే ఇవాళ పార్టీ ఒంగోలులో స్ట్రాంగ్ అయింది. ఇప్పటికే 80% కమిటీ చేసుకున్నాం. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా చురుగ్గా కార్యకర్తలందరూ కదులుతా ఉన్నారు. ఇంకో నెల గడువించారు నాగేశ్వరరావు గారు. ఆ నెలలో పూర్తిగా కమిటీలను పూర్తి చేస్తారన్నా మీకు మాటిస్తున్నా. సుబ్బారెడ్డికి మొదట అంటే ఇక్కడ ఒక అనుభవం పడినట్టుగా కలుపుకోవడం అవ్వదన్నట్టుగా ఒక వాతావరణం నుంచి 6 నెలల సమయం చేయాలన్నా పార్టీ రీకన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పాడుగా. సరే అమ్మ జాగ్రత్త చేయాలన్నాడు. 6 నెలలకి రిజల్ట్. ఇంకో 6 నెలలు చెప్తున్నా, ఇక్కడ పట్టేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఇది వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యూషన్ చేయబోతుంది. ఇంకొక 6 నెలల్లో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగనన్న చేసిన మేలు ప్రతి గుండెలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మోసపు మాటలు ప్రజలందరికీ అర్థమైనాయి. సరే అన్నాడు మాట్లాడతారు పెద్దలు. నేను ఈ వేదికగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. పొగాకు సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అన్ని పంటలు గిట్టుబాటు చేయలేక అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చిన పల్లా పంటలకి గిట్టుబాటు ధర లేకుండా పోతాయి. అదేవిధంగా
ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చినాయి. రైతుల ఆత్మహత్య దిశగా వెళ్తున్నారు. నేను పిలిపిస్తున్నా, పోరాడండి, మీ వెనక మేము అందరూ ఉంటాం. భయపడద్దు, మార్కెట్ శక్తులకి భయపడద్దు. చంద్రబాబు నాయుడు చేసే వాళ్ళ అధికారులు మార్కెట్ ద్వారా కొనిస్తే లాభం వస్తుందని తెలిసి కూడా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. కొనేవాళ్ళు లేరని కొనకుండా కంపెనీలకు ఒత్తాస పలుకుతూ, అలాగే ప్రతి విషయంలో ఇవాళ దళారుల పాత్ర, బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది. జగన్ గవర్నమెంట్ లో పేదలు, రైతులు ప్రతి ఒక్కరు బాగా బతికారు. ఇవాళ చిన్నగా మనం ఊపిలోకి వెళ్తున్నాం, ఆర్థికంగా ఒత్తిడిలోకి వెళ్తున్నాం. ఇది మీ అందరికీ అర్థం అవుతా ఉంది. ఇది ఇంకో సంవత్సరం తర్వాత తిరుగుబాటు కాబడుతుంది. సందర్భంగా తెలియజేస్తూ ఆత్మీయ సమావేశానికి చేసిన సభాధ్యక్షులు మన రవి గారికి, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ గారు చేసిన మన సుబ్బారెడ్డి గారికి, మన కారణం నాయకరావు గారికి, తెలుగు భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా మన జిల్లాలో ఇన్ఛార్జీలుగా చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీకి ప్రతి వాళ్ళకి ఉన్న అధికారుల మహారాజులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మహిళలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుందర అంటే మాకు చిన్నప్పటి నుంచి బాగా పనిచేది. వాళ్ళ నాన్నగారు శివప్రసాద్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇద్దరు నా పెళ్ళైనానికి ఫ్రెండ్స్ గా ఉండి అప్పటికి ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ గానే ఉంటారు. రవి కూడా మాకు ఒక పొడుగులాగా మేము చూసుకుంటున్నాం. అప్పటి నుంచి పిల్లలు, మా చిన్న పిల్లలతో అందరూ కలిసిమెలిసి మేము అందరం ఉండేవాళ్ళని. అప్పుడు సుబ్బారెడ్డి గారు అన్నప్పుడు చెప్పేవాడు రవి, అప్పుడు నేను మా పార్టీలో చేస్తున్నాను అన్నాడు. పార్టీలో చేసి చాలా సంతోషం అని చెప్పేటప్పుడు అంత బాగా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మన సుందర్ గారికి, మన వల్ల ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డి గారు, నాకు చాలా సంతోషం. రవి మనకి ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత అందరిలో కలిసిమెలిసిపోయి ఇంతమందిని దగ్గరికి తీసుకుంటున్నానంటే చాలా సంతోషం. అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గం మీరందరూ కలిసిమెలిసి సుందర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జి కట్టారు కాబట్టి మంచి మెజారిటీ గెలుచారని అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి అయిన బుల్లేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన కార్యకర్తలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలకి నేను అండగా ఉంటాను అని అన్నాడు. అండగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటున్నాడు. మన ప్రకాశం జిల్లాకు బుల్లేపల్లి శివప్రసాద్ రెడ్డి మీ అందరి కార్యకర్తలకి అండగా ఉంటాడని చెప్తున్నాను. అదేవిధంగా మనకు ఉన్న ఎన్ని నుంచి అయితేమైంది, పొగాకు అయితేమైంది, రైతులు ఎంత నష్టపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. రైతులు నష్టపోయి ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు. ప్రతి రోజు పేపర్లో చూడటమే రైతులు ఆత్మహత్య చేసుకోవడం. ఇదివరకు నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆత్మహత్య లేవు, రైతులు ఎంతో బాగున్నారు. అప్పుడు రైతులకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నష్టం లేకుండా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టి ఒక ప్రాణదాతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలబడ్డాడు. ఒక ప్రాణదాత అని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా 5 సంవత్సరాలు దిగ్విజయంగా చేసిన మన ముఖ్యమంత్రి ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దమ్ములో ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఏంటంటే ఈ రోజు రేపు ఈ నెలలో 28వ తారీఖు రైతుల కోసం పొగాకు చెక్కులు, రైతుల వివరాలు తెలుసుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. మీ అందరూ కలిసి
మన జగనన్న గారి పరిపాలనకి తేడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకని కానీ వారిని గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ ని నిలబెట్టి కాంగ్రెస్ ని జీవం పోసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాల పనికి ఆ దాడి నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ఉద్యమ పార్టీ. ఎవరికి తాగొచ్చేటటువంటి వ్యక్తి కాదు జగనన్న. జగనన్న చరిత్ర చేస్తాడు. ఆ రోజు కాంగ్రెస్ చెప్పారు మీరు వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేటటువంటి పదం లేకుండా చేస్తాడు మాట్లాడు జగనన్న. మరి ఇలాంటి వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు ఒకరు, పవన్ కళ్యాణ్ ఒకరు, చంద్రబాబు కొడుకు ఒకరు, పైన ఉన్నటువంటి కేంద్రం కుళ్ళు కుతంత్రాలు అనేకమైనటువంటి దొంగ రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి గెలుపాయింది. ఒంటరిగా పోటీ చేస్తారా? ఎప్పుడైనా ఆ విధంగా గుంపులుగా వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పుడు హామీలు చేసి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనని డోరు కొట్టి మీకు పథకం వచ్చిందని గడప వంటకి పథకం తీసుకొచ్చి ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వానికి తలుపులు కొట్టి మనం పథకాలు వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం చెడుదూతులు ఆడవాళ్ళ చెడుదూతులు కొట్టేసి లంచాలు తీసుకొని మెక్కి పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో పేదవాడికి పట్టడానికి తెచ్చినటువంటి బియ్యాన్ని దొంగతనంగా తరలించి వేస్తారు. ఇసుకని దొంగతనంగా ఉచిత ఇసుకలను దొంగతనంగా తరలించి వేస్తున్నారు. మధ్య చొప్పడానికి ఏమీ లేదు.
ఎక్కడన్నా నాణ్యమైన మద్యం ఉందా? మద్యం కుంభకోణాలని మళ్ళీ ఇవాళ కొత్త నాటకం తెరలేదు. నిజంగా ఈ రాష్ట్రంలో మద్యం దొంగతనం చేసి వ్యాపారం చేసి ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. అని 2014-19 మధ్యలో మద్యంలో కుంభకోణం జరిగింది అని ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏపీ మొత్తాయిగా చంద్రబాబుని చేసింది. అంటే ఈ మద్యాన్ని దోచుకునేటటువంటి అలవాటు చంద్రబాబుకి ఎప్పటికే ఉంది. ఇవాళ దోచుకుంటున్నాడు. ఆ దోచుకునేటటువంటి వ్యాపారాన్ని జనానికి కనపడకుండా మన మీద వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మన జగన్ గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మద్యం గురించి చెప్పారా లేదా? ప్రభుత్వం మన ప్రభుత్వంలో ప్రభుత్వం వ్యాపారం చేసింది, మద్యం వ్యాపారం. అప్పుడు లాభం వచ్చింది. ఎవరికి వచ్చింది? ప్రజలకి లాభం వచ్చింది. ఇవాళ వ్యాపారం చేస్తుంది ఎవరు? దళారులు వ్యాపారం చేస్తున్నారు, దొంగలు వ్యాపారం చేస్తున్నారు, తెలుగుదేశం దళారులు వ్యాపారం చేస్తున్నారు. మరి ఇప్పుడు మద్యంలో కుంభకోణం జరుగుతుందా? అప్పుడు జరిగిందా? ఆ రోజు కరెంటు కూడా కుంభకోణం అన్నారు. 1,75,000 కోట్లు లంచాలు చేసి సోలార్లో అక్రమాలు చేశారు. అని అక్కడి నుంచి పచ్చ మీడియా పిచ్చి రాత్రులు రాసి అమెరికా నుంచి ఆంధ్ర దాకా లెక్క రాసుకుంటూ వచ్చారు. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో లేనట్టుగా, ఎప్పుడు లేనట్టుగా ₹2.60 యూనిట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ₹2.11 అదనంగా పెట్టి ₹4.60 మధ్యాహ్నం కొన్నారు. ₹4.60 యూనిట్ విద్యుత్తును కొన్నారు. మరి ఎవరు తప్పు చేశారు? ఎవరు దగా చేశారు? ఎవరు దొంగలు? ఎవరు దోచుకుంటుంది? ఎవరు పేదవాళ్ళ పోరాడుతుంది? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే అతి ముఖ్యమైనది ఈ రాష్ట్రం ఆధారపడినటువంటి వ్యవసాయం దండగానేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద ఏమన్నా ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదు. కాబట్టి పొగాకుకి మద్దతు ధర లేదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు. చిత్తూరు ఆక్వా రొయ్యల వ్యాపారం అన్ని ఫ్యాక్టరీలు మూసేశారు. రొయ్యల వ్యాపారాన్ని కూడా సంపూర్ణంగా వ్యాపారిగా ప్రకటించేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సినిమా హాల్ కూడా మూసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, పథకం లేదు, పేదవాడికి ఇచ్చే బియ్యం లేదు. మరి ఏమున్నాయంటే ఫుల్గా స్కాములు చేయడం, స్కీములు కొట్టేయడం. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఇవాళ ఈ ఒంగోలు ప్రాంతంలో ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రవీంద్ర గారు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టెప్ పెద్దలు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో జరగాల్సిందే. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి మనకు ఎక్కువ ఛానల్స్ లేవు, మనకు ఎక్కువ పేపర్లు లేవు. మన నాయకులే చెప్పుకోవాలి. ప్రతి నాయకుడు జగనన్న సైనికుడిగా మారి ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రతి ఒక్కరూ రవణకి అండగా ఉంది. రవణని గెలిపించి ఈ గంటకి మనకి ఉన్నటువంటి బంధువులతో, ఈ గంటకి జగన్కు ఉన్నటువంటి బంధువులతో, ఈ ప్రకాశం జిల్లా అంటే జగన్కు ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రకాశం జిల్లా ప్రజలకి జగన్ మీద ఉన్నటువంటి ప్రేమ రుచి చూపెట్టాలి. నిజంగా ఒకసారి గమనిస్తే మనం గెలిచింది 11 సీట్లే, కానీ 2 సీట్లు గెలిచినటువంటి జిల్లా ప్రకాశం జిల్లా అంటే ఇది జగనన్న జిల్లా. జగనన్న రేపు 28వ తారీఖు ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి శుభ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కదం
ఒక ఆరంభానికి నాంది. మళ్ళీ మనం ఆరంభిద్దామా? మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకున్నామా? మళ్ళీ ఖచ్చితంగా మనందరం కలం కలిపి ముందుకు సాగుదామని మనసారా మీ అందరికీ తెలియజేస్తూ మనసారా మరొకసారి రవణ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రవణే ముందు పరిగెత్తాలి మా అందరికంటే ముందు. ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లా ఒక శరీరం అనుకుంటే మేమందరం మొండం, మేమందరం ఆయన తలకాయ, మేమందరం శరీరం అయితే ఆయన తలకాయ. ఈ జిల్లా కేంద్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రవణ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టితే వారితో పాటు మేము కూడా కథం కలిగి ముందుకు వెళ్తాం. ఈ జిల్లా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, యువత కమిటీలు, మహిళా ఎస్సీ బీసీ యూత్ కమిటీలు, ఇంకా కొన్ని ఇంకా నూతనంగా పదవి పొందినటువంటి వాళ్ళని అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఒక నెల రోజుల్లో రాకుండా కార్యక్రమాలన్నీ అయిపోయి కమిటీలన్నీ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని అందులోకి రవి గారి పుట్టినరోజు రాగానే ఆ రోజు పుట్టినరోజు దాదాపు 80% కమిటీలను పూర్తి చేసుకున్న తర్వాత జరుపుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఈ కమిటీల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ గ్రామ కమిటీ, ఒక కమిటీ, మహిళ, రైతు అన్ని అనుబంధ సంస్థలు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ రవి గారి పుట్టినరోజుగా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనే దానికన్నా రవి మేము అనుకున్న మొట్టమొదటిలో ఇత్తనాలు ఉన్నాయి, ఉత్తరాలు మంచిగా మిగిలి ఈ ఇత్తనాలతో పంట పండించుకోవచ్చు ఒంగోలులో ముందుకు సాగుతారు కలుపుతారు. ఇత్తనం మంచిదైతే చెట్టు మంచిది, పువ్వు మంచిది, కాయలు కాస్తాయి. మనం 10 మందితో ముందుకి నడుద్దాం. 5-6 నెలలు ఒక సంవత్సరం నడిపి మళ్ళీ యథాస్థితికి వచ్చేది అని అలాగే ఊహించే మాకైతే ఊహంది. ఈ నియోజకవర్గం మళ్ళీ మనం పొందుకుంటాం. ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవి గారి ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందని నాకైతే పూర్తి నమ్మకం. ఆ రోజే అనుకున్నాం దీన్ని ఏ విధంగా చేయాలా, ఎక్కడ చేయాలని. ఆ 6 నెలల నుంచి మా దగ్గర అయితే అదే ఇప్పుడు మీరు కింద కార్యకర్తలు చెప్పారు కదా, మీరు ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలన్నీ కూడా ఇంకొక 6 నెలలు సంవత్సరంలో పంచాయతీలు వస్తాయి, మండలాలు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి. ప్రభుత్వం జరిపితే సమయానికి ఎక్కడ జరిపితే ఎక్కడ ఎంత తగ్గే ప్రశ్న మీ అందరినీ అది మున్సిపాలిటీ అయినా, మండలం అయినా, సర్పంచ్ అయినా, ఏ సొసైటీ అయినా, ఏ ఎలక్షన్లోనైనా మనకి జనాల్లో బలం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మళ్ళీ నా మీద మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు. ఒకటి అయిపోయింది, మళ్ళా కొత్తది మళ్ళీ కొంతకాలం చెరువులు చుట్టూ తిరుగుతున్నారు. ఇది కలిసి అది కలిసి అది కలిసి కొలుసుకొని అనుకున్నా వాళ్ళైతే తెలియదని మేము మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా పెద్దల యొక్క అన్నదండలు తీసుకుంటూ మీకు ఎలాంటి నష్టాన్ని జరగకుండా చూస్తామని ఇక్కడ ఉన్నటువంటి సకాల చక్రం రవి గారు, నన్నే శ్రీనివాస్ గారు, మేము ఈ నలుగురు ఈ పార్టీ అధ్యక్షులు కాబట్టి మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మా కొత్తపట్నం మండలం వరకు గతంలో వచ్చినటువంటి 7,000 క్రాస్ చేయడానికి మా శాసన
తెలియపరచుకుంటూ నేను ఈ స్టేజ్ మీద అన్న మాటల్ని మా మండలానికి తెచ్చినటువంటి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కార్యకర్తలు, ఓటర్లు అందరూ ఒమ్ము చేయకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీలో ఒక నిరుత్సాహం, శత్రువు వెంటాడుతున్నప్పుడు శత్రువుని వ్యతిరేకించడం కోసం, శత్రువుకి ఒక లెసన్ ఇవ్వడం కోసం ఆనాడు ఎన్నో పోరాటాన్ని ఈ ప్రపంచానికి చదువు చూసినటువంటి మావో ఒక మాట అంటాడు, వెనెవర్ ఎప్పుడైనా సరే మీకు ఒక డౌట్ వస్తే, ఎక్కడైనా మీరు ఆగిపోతున్నారు అనుకుంటే మీరు నిజంగా ఆగిపోరు, కానీ ఆ ఫీలింగ్ మీకు వస్తే ఏమంటాడంటే, ఇదిగో రవణ మీ అందరికీ ముందుగా చెప్పినట్టుగా ఆయన ఏమంటాడంటే, గో టు ద పీపుల్, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎంతటి నాయకుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ప్రజలకి, నాయకుడికి ఆ లైన్ కట్ అవుతుంది. గో టు ద పీపుల్ అంటాడు. నాకు తెలిసి పెద్దలు రవణని ఈ జిల్లాకి, ప్రత్యేకంగా ఒంగోలుకి పరిచయం చేసి 6 నెలలు కొట్టాను. 6 నెలల్లో 174 నియోజకవర్గాలు, జగనన్న నియోజకవర్గం కాకుండా అది నిరంతరం గెలుస్తూనే ఉంటుంది పులివెందుల. అది కాకుండా 174 నియోజకవర్గాల్లో అతనికి ఇచ్చినటువంటి 6 నెలల సమయంలో ఒక ఆత్మీయ ఆత్మగౌరవ సమావేశాన్ని నియోజకవర్గం మొత్తంగా కలిపి ఏర్పాటు చేసినటువంటి ఇది చిన్న సన్నివేశం కాదు. నాకు తెలిసి ఈ చేసిన పని ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం చేయాల్సిన అవసరం వస్తుందేమో. ఒకరి మీద ఒకరు పోటీ పడి, ఒకరి తర్వాత ఒకరు, సార్ ఒకడే చేస్తే సరిపోదు, ఈయన 174 మంది పోటీ పెడుతున్నట్టున్నాడు నాయకత్వంలో. కాబట్టి జగన్ చెప్పినట్టుగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి ఆయన జగన్ గారి నిన్నగాక మనం మాట్లాడినటువంటి స్పీచ్ ని, ఆయన ప్రెస్ మీట్ ని ఇన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఆయన ప్రెస్ మీట్ ఇన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఒకసారి లేచినటువంటి అందరూ ఒకసారి లేచినవ్వండి, అందరూ లేచినవ్వండి. ఆడలేకుండా లేవడానికి కూడా కూర్చోదమ్మా, నేను బాగానే ఉన్నాను కూడా లేదు. అందరూ ఒకసారి లేచారు, కొంతమంది లేవలేదు. నేను ఎవరు చెప్తున్నా లేవడానికే ఉపయోగపడతా. ఒక్కసారి మీ 2 చేతులు పైకి, 2 చేతులు పైకెత్తండి. ఒక్కసారి ఈ హాల్ ఇంగిపోకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు జగన్ గెలుపున్నాను. దేశం యొక్క చూడప్పుడు అబద్ధ ప్రపంచం అంతా నిర్మించింది. వాస్తవానికి ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పేరు చర్చనానికి మార్పుగా నేను చూడాలని ఉంటూ మీరందరూ కూడా దాన్ని గమనించాలని నేను ఆశపడతా ఉన్నాను. చెప్పినటువంటి అబద్ధాన్ని, చేసినటువంటి అగాయించాలి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అవి ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, 4 సంవత్సరాల తర్వాత వచ్చినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అనేకమైన అంశాలు ఈ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎన్నికల సమయంలో ప్రతిదీ తిరుమల అంజరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, లేదు ఒకసారి ఆయన మొన్న అడిగారు, సూపరంలో పోయినసారి మమ్మూరు తిరునాళ్ళకి వచ్చాం కానీ మొన్న మా తిరునాళ్ళకి రాలేదన్నాడు. ఏముంది ఇప్పుడు మీ తిరునాళ్ళకి, మమ్మూరు తిరునాళ్ళకి రావడం అని అడిగారు. లేదు వస్తేనే ఉపన్యాసం. ఆ ఉపన్యాసం అంటే ఎన్నికల ముందు అక్కడ జరిగిన ఉపన్యాసాలు రాష్ట్రం అంతా
ఎవరేమైంది ఇక్కడ ఈ రాష్ట్రం నాకు ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమవుతుంది. 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? కానీ ఒకసారి ఆలోచించలేదు. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, అదే నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుట్టూరు రవి గారి యొక్క ఆలోచనతో ఆత్మీయ సమ్మేళనం అనే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సమావేశానికి ఉన్నటువంటి వెనకున్నటువంటి శక్తి ఆర్గనైజేషన్ అనేటటువంటి దాన్ని చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాన్ని స్థాపించినటువంటి మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ప్రజల యొక్క హృదయాల్లో ఆయన చెరిగిపోయినటువంటి ముద్ర వేసుకుంటే వారందరినీ కూడా సమీకరించేటటువంటి విధంగా ఆర్గనైజ్ చేసి దాదాపుగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డు స్థాయిలో కూడా చర్చ జరిపి అదేవిధంగా గ్రామాల నుండి టౌన్లో కార్పొరేట్ పరిధిలో కూడా ప్రతి చోట కూడా ఇన్ఛార్జ్ గా వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, అంతేకాకుండా మనకున్నటువంటి బాధ్యత గత 70 స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల్లో సాధించలేనటువంటి ప్రగతి అనేటటువంటి దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించినటువంటి ప్రగతిని కానీ సామాజికంగా ఇచ్చినటువంటి విలువలను కానీ తెలియజెప్పి ప్రజలను ఆకర్షించేటటువంటి దానిలో సఫలీకృతులైనటువంటి వాడు ఈ రోజున మన చుట్టూరు రవి గురించి నాకు 30 సంవత్సరాల సంబంధం ఉంది. ఒక విధంగా నాకు మిత్రుడు నా శిష్యులు కూడా చెప్పుకుంటారు. కానీ మొదటి నుండి కూడా తనకున్నటువంటి సామర్థ్యం, తనకున్నటువంటి ఒక పనిని తీసుకుంటే తనకున్నటువంటి అంకిత భావం, పట్టుదల అన్నీ తెలుసు. ఎప్పుడో శాసనసభ్యుడు కావాలనేటటువంటి ఆలోచన జరిగింది. కానీ అవకాశం కలిసి రాగా అందరికీ అదృష్టం కూడా ఉంది. కానీ ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రజా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవనీయులు మన జిల్లా రాష్ట్ర ప్రముఖ నాయకులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదనేటటువంటి విధంగా శూన్యమని ప్రచారం జరుగుతూ ఉంటే కాదు తిరుగు లేదని చెప్పి నిరూపించేటటువంటి కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ పూర్ణచంద్రని శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో తిరుగులేదు, నాకు తిరుగులేదు. కేడర్ అయితే ఉన్నారు, ప్రజల మద్దతు అయితే ఉంది. అంటే రైతు చేను పంట పట్టించాడు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజా పంట పట్టించారు. కానీ ఆ పంటను రుచి ఇంటికి తీసుకొచ్చేటటువంటి కేడర్ లోపం అయినందువల్ల దెబ్బతిన్నాము. అలాంటి లోపం లేకుండా కేడర్ని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మొత్తాన్ని కూడా ఆలోచన చేసి ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను బయటకు తీసుకొచ్చి ఈ రోజు సమీకరించడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ లోపల ఉన్నటువంటి 1200 సీట్లు లోపల వేశారు. కానీ వెనక చూస్తే ఎంతకంటే ఇంకా 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. దాదాపుగా 4000 మందికి పైబడి కార్యకర్తలు అభిమానంతో వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి సంఘటన ఒక్కసారి ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రంలోనే గౌరవ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మీరు పార్టీ నిర్మాణం చేయాలి, మీరు మండల స్థాయి నుండి కమిటీ వేయాలి, అది సిస్టమేటిక్ గా ఉండాలి అని చెప్తే నేను చూస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న దగ్గర నుండి కూడా డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తీరిక లేకుండా నియోజకవర్గం తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ స్ఫూర్తితో చుట్టూరు నాయకత్వం తీసుకున్న తర్వాత ఆయన పోటీగా మళ్ళా మరి కొంచెం ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో కమిటీని నిర్మాణం చేసేటటువంటి దానిలో ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో దర్శి కానీ మరి ఒంగోలు కానీ అదేవిధంగా మరి
వీళ్ళని చూసేటప్పటికి నాగార్జున గారు పెద్ద నాయకుడైనా మనం కూడా పనిచేయక తప్పదనిపించింది పాపం. ఆయన కూడా 100% కంపెనీలు వేసినటువంటి ఘనత దక్కింది. అంతేకాదు కిందలో నుండి కూడా మన ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డి కూడా వచ్చారు. యువ నాయకుడు చంద్రశేఖర్ గారు చూస్తున్నారు. దయచి ఇంకా మీరు స్పీడ్ పెంచాలి. దయచి మీ అన్నిత భారతీయులతో ఈ రోజున చుండూరు రవి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం అనేటటువంటిది ఒక అతిగా ఒకటి పెట్టుకుంటున్నాం. ముఖ్యమైన నాయకులతో మీటింగ్ పెడుతున్నాను. వెళ్దామా వద్దానని చాలాసేపు అనుకున్నాను. కానీ అయినా కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అందరూ కూడా గట్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక పెద్ద సభ. దీనికి ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడ అటెండ్ కావడం, దీన్ని ప్రతిపక్షంలో కేవలం 11 నెలలకే అవతల వాళ్ళకి అధికార పక్షానికి ఒక భయాన్ని కలిగించే విధంగా ఈరోజు ఈ సభ జరగడానికి చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఈ సందర్భంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈ ఒంగోలు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పార్టీని వీళ్ళప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చాలా సన్నిహితులు ఉండేవారు. నేను వాస్తవం అనుకునేవాడిని. మరి ఆయన వెళ్ళిన తర్వాత ఒంగోలు పెద్ద దిగుగా కానీ ఒంగోలు నియోజకవర్గం కానీ ఎలా ఉంటుంది అని ఆలోచించారు. అయితే ఒంగోలు జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టినప్పుడు ఒక ఇన్స్ట్రక్ట్ ఇచ్చినారు. మరి ఎలా చేస్తారో అనుకున్నాను. ఒక డైనమిక్ గా చేస్తామన్నది ఈరోజు జిల్లా చూసుకున్నప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా ఆయన ఉన్నటువంటి యాక్టివ్ గా కానీ పార్టీ కార్యక్రమాలు ఆయన పాల్గొనడం కానీ చాలా ఎక్సలెంట్ అనేది చెప్పచ్చు. అలానే ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గానికి ఇందాక జూపుడి గారు చెప్తున్నట్టు ఆయన ఒంగోలు అంటే ఆయన ఒంగోలు లాగా ఫీల్ అయ్యేవాళ్ళు, చాలా మంది బయట ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో చుట్టూ రఘుబాబు గారిని అనౌన్స్ చేసినప్పుడు నేను ఒంగోలులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలిసిన వ్యక్తులు అడిగారు ఫోన్ చేసి, ఇలా రఘుబాబు గారిని పెట్టినట్టు ఎట్లా ఉంటుంది అంటే మనిషి క్యాండిడేట్ పెట్టారు అని చెప్పి నేను అన్నాను. మరి డిపిఎస్ అయ్యాను అంటే ఆయన ఉన్న పనులు ఈరోజు కూడా నాకు గుర్తు. మా వాడికి సరైన మొబైల్ పెట్టారన్నది తర్వాత ఈరోజు కూడా చూశాడు. సో ఒక లీడర్ కావాల్సింది ఎప్పుడు కూడా ఒక కార్యకర్త నమ్మకాన్ని, ఒక భరోసాన్ని కలిగించారు. తప్పకుండా రఘుబాబు గారు నేను అవన్నీ కూడా చూస్తా ఉన్నాను. ఒక మంచి లీడర్గా ఒక రీప్లేస్ కావడం అనేది ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇకపోతే ఇవన్నీ ఇక్కడ జరగడానికి వైద్యులు గారు ఆశీస్సులతో ఈ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం, అలానే కాగమూరి నాగేశ్వర గారు కానీ, అలానే మా చెల్లెలు భాస్కర్ గారు కానీ, పెద్దలందరూ కూడా కలిసి ఈ ఒంగోలు జిల్లాని, ప్రకాశం జిల్లాని ఇంత చక్కగా డెవలప్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులు ఉన్నప్పుడు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిగితే ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో, ఈ రోజు మా లాంటి వాళ్ళు అందరూ కూడా పెట్టిన కూడా ఈ రోజు కార్యకర్తలు అంత జోరు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఏ విధంగా ఉంటుంది అందరూ కూడా అలా ఊహించచ్చు. మరి రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీ అందరూ ధైర్యంగా ఇదే ఉత్సాహంగా పనిచేస్తే అవతల వాళ్ళు రోడ్డు తిరగడానికి కూడా భయపడుతుంది. ఇది వాస్తవం చెప్తాను. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు నేను తెలుగుదేశం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మేము గర్వపడుతున్నాను. ఈరోజు 11 సీట్లు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులనే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులతో వెళ్తామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను. మరి నేను మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా పెద్దల నాయకత్వంలో మరింత ఉన్నతంగా ఎదుగుతుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ ఇవాళ చాలా సంతోషమైనటువంటి దినం. ఎందుకంటే 6 నెలల్లోనే ఒంగోలు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎలక్షన్లకు మేము సిద్ధమని చెప్పి ఈ వేదిక నుంచి దాదాపుగా నియోజకవర్గంలో ప్రతి పార్టీకి ఇక్కడి నుంచి మీరు ఇస్తున్నట్టు మనం ఇస్తున్నటువంటి ఈ సవాల్ని వాళ్ళు విసుకునే విధంగా ఇవాళ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చుండూరు రవి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరుగుతుంది.